నిరసన చేయడానికి వచ్చినటువంటి యూత్ సామాన్య మధ్యతరగతి కుటుంబాలలోని పిల్లలు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అతిక్రమించి మేకులు అమర్చిన లాఠీలు, pellet guns. ये जो pellet bomb था not only in my face, neck में and at the same time मेरी shoulder पे भी ये मेरी स्किन को penetrate करके अंदर इंसर्ट हो गया. యూనిఫామ్ లో లేని పోలీసు డ్యూటీలు, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో పనిచేసే అండర్ కవర్ కాప్స్ పాల్గొన్నట్టు బలప్రయోగం చేసినట్టు విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టుగా పోలీస్ మాన్యువల్ నియమావళి పాటించకుండా లాఠీ చార్జీ విచక్షణారహితంగా చేశారు. ఛాతి మీద కొట్టారు, మెడ మీద కొట్టారు, చివరికి తలలో కూడా పగలగొట్టారు. ఈడ్చుకెళ్లి లాగి బాదారు. అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ లో ఎలక్ట్రిసిటీ పెట్టి అవి విద్యార్థులు టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టే విధంగా చేశారని సాక్షులు చెప్తూ ఉన్నారు. हमको बैरिकेड के द्वारा लगा करंट लगा था, बेहोशी की हालत में बैरिकेड में. మరొక వైపు పోలీసులు 10 నుంచి 15 వాహనాలు ధ్వంసం చేశారని, 100 మంది పైగా పోలీసులు గాయపడ్డారని వారు క్లెయిమ్ చేస్తున్నారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ క్యాజువాలిటీ వింగ్ ఈ గాయపడిన విద్యార్థులతో నిండిపోయింది. గురుద్వారా బంగ్లా సాహెబ్ తమ ద్వారాలు తెరిచి వారికి ఆశ్రయాన్ని కల్పించింది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం పైశాచికంగా తమ బిడ్డల మీద భావి భారత పౌరుల యొక్క హక్కుల్ని ఏ విధంగా హరిస్తుంది? నిరసన చేస్తున్నటువంటి క్రౌడ్స్ గుంపులను ఏ విధంగా చెదరగొట్టాలి, ఎలా నియంత్రించాలి అనేటువంటి అంశాలు బిఎన్ఎస్ఎస్ ఒకప్పటి సిఆర్పిసిలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దాని ప్రకారంగా పోలీస్ హ్యావ్ టు మెయింటైన్ రిస్ట్రెయింట్ ఎస్పెషల్లీ వెన్ ద మాబ్ ఈజ్ ఇంటూ అజిటేషన్. అంటే ఇలాంటి సందర్భాలలో పోలీసులు ఎంతో సమన్వయం ప్రదర్శించాలి. బల ప్రయోగం అనేటువంటిది తప్పని పరిస్థితుల్లోనే చెయ్యాలి, అది కూడా మినిమల్ గా చేయాలనేటువంటివి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఆ బల ప్రయోగం లాఠీ చార్జ్ చేయాలన్నా, బాష్పవాయువు ప్రయోగించాలన్నా దానికి ముందు అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు. వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే బల ప్రయోగం అనేటువంటి చర్యకు వెళ్ళాలి అని పోలీస్ మాన్యువల్ చెప్తుంది. అదే సమయంలో సుప్రీం కోర్టు 2012లో జస్టిస్ స్వతంత్ర కుమార్ అండ్ బిఎస్ చౌహాన్ బెంచ్ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ నిరసనలు జరిగేటువంటి కార్యక్రమాల మీద, మాబ్ క్రౌడ్స్ చేసేటువంటి కార్యక్రమాల మీద ఇచ్చాయి. ఒకటి పీస్ఫుల్ డిసెంట్ అనేటువంటిది ఆర్టికల్ 19A అండ్ B ప్రకారం రాజ్యాంగం శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు చేసుకునే హక్కుని ప్రజలకు కల్పించింది. ప్రభుత్వానికి నియంత్రించే అవకాశం ఉంది, కానీ కుంటి సాకులు చెప్పి అణిచివేసేటువంటి అధికారం మాత్రం లేదు. ఆంక్షలు ప్రభుత్వం పెట్టవచ్చు, కానీ అది నిజానికి దగ్గరగా ఉండాలి, కానీ ఊహాజనితంగా జాగ్రత్తలు అనేటువంటి పేరుతో ఆంక్షలు పెట్టకూడదు. బలప్రయోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసంగా వాడాలి, లీస్ట్ ఫోర్సెస్ వాడాలి తప్ప బలప్రయోగాలు చేయకూడదు. ఒకవేళ అలాంటి బలప్రయోగం చేయాల్సిన పరిస్థితి ఎదురై చేస్తే ఇది కోర్టు పరీక్షిస్తుంది అనేటువంటి సూత్రాలను సుప్రీంకోర్టు ఆ ప్రిన్సిపల్స్ ఇచ్చింది. ఒకవైపు సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ లో క్లియర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండగా, మరొక వైపు ఎక్స్ప్లిసిట్ గా సుప్రీంకోర్టు ప్రిన్సిపల్స్ లైట్ డౌన్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా పోలీసు రూల్స్ కి అతిక్రమించి యాక్షన్ లోకి దిగుతారు? ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని ఈ పోలీసులను వాడుకుని ఎలా సాగిస్తుంది? నిరాయుధులైనటువంటి యువత మీద, భావి భారత పౌరుల మీద ఏ రకంగా ఈ నిరంకుశత్వం ప్రదర్శిస్తుంది ప్రభుత్వం? జలియన్ వాలాబాగ్ మాసాకర్ గురించి చదువుకున్నాం. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 1931లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ పోలీస్ మాన్యువల్లోని లాఠీ చార్జ్ కోడ్ ని రివైజ్ చేసి ఈ స్వతంత్ర ఉద్యమాన్ని అణచివేయడానికి కొన్ని పద్ధతులను తీసుకొని వచ్చింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆ పద్ధతులు పాటిస్తూ ఉన్నాయి. ఈ రోజు స్వపరిపాలనలో స్వజాతి మీద, తమ సొంత బిడ్డల మీద ఈ దేశ ప్రభుత్వం ఏ విధంగా రూల్స్ ను వైలేట్ చేసి, కోడ్ని వైలేట్ చేసి నిరంకుశంగా విచక్షణ రాహిత్యమైనటువంటి లాఠీ చార్జీలు చేస్తుంది. పార్లమెంట్ మార్చికి పిలుపునిచ్చినటువంటి సిజేపీ ఇది డెమోక్రసీలో బ్లాక్ డే
అని వర్ణించింది. అనేక మంది ప్రముఖులు ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని చెప్తున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ పోలీస్ యాక్షన్ని వైలేట్ చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నిజంగానే ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు. 12 సంవత్సరాల బీజేపీ పాలనలో జూలై 20 గోల్డెన్ డే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అని, పాకిస్తానీ అని, అర్బన్ నక్సల్స్ అని, దేశ ద్రోహులని, విచ్ఛిన్నకర శక్తులని, ఫారెన్ ఫండెడ్, చైనా ఫండెడ్ ఇట్లాంటి లేబుల్స్ వేయడమే కాకుండా మాస్ హిస్టీరియాలోకి నెట్టేసి మతం మత్తులో ఒక భయంలోకి నెట్టివేసింది ఈ 12 సంవత్సరాలుగా. 12 సంవత్సరాలుగా కోమాలో ఉన్నటువంటి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఇన్నాళ్ళు భయం అనేది నార్మలైజ్ చేసేసి సాధారణమైపోయినటువంటి స్థానంలో ధైర్యం వ్యాప్తి చెందింది. ఈ రోజు యూత్ పిఎం అయినా, మినిస్టర్ అయినా, డిపార్ట్మెంట్ అయినా, ఇన్స్టిట్యూట్ అయినా ధైర్యంగా ఏకవచనంతో ప్రశ్నిస్తూ ఉన్నారు. లాఠీలతో కొడుతూ ఉంటే నిర్భయంగా నిలబడి పాటలు పాడుకుంటూ పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ఇదంతా చూస్తూ ఉంటే కోల్పోయిన నా దేశం తిరిగొచ్చింది అనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల్లోకి మళ్ళీ వచ్చింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ సాధారణం చేసేసి గీసిన విభజన గీతలు, కులం, మతం, ప్రాంతం, భాష, ఆడ మగ తేడాలు అనేటువంటి గీతల్ని నేటి యువత చెరిపేసి ఎలాంటి తేడాలు అరమరికలు లేకుండా ఒకే విషయంపై నిలబడ్డారు, భయాన్ని నిరాకరిస్తూ. అందుకే జూలై 20 గోల్డెన్ డే. రాజ్యం తన బలాన్ని ప్రయోగిస్తే ఇండియన్ యూత్ తమ వెన్నెముక నిటారుగా ఉందని ప్రదర్శించారు. సరిగ్గా ఇదే సిద్ధాంతంపై ఏర్పడింది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. కుల, మత, ప్రాంత, భాష, ఆడ మగ తేడా లేకుండా సమాజ స్థాపన చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ న్యాయ పోరాటంలో స్టూడెంట్స్ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని, ఈ నిరసన ప్రదర్శనలో పెట్టినటువంటి కేసులు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా లీక్ ఆఫ్టర్ లీక్ జరుగుతూనే ఉంది. చట్టాలు తెస్తామని రకరకాల మాటలు చెప్పి కాలయాపన చేసిన ప్రభుత్వానికి బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నది.